తిరుమల సన్నిధిలో ఉన్నట్టు ఫీల్ అవ్వాలి ఇక్కడ. ఎందుకంటే తిరుమల సన్నిధిలో మనం వెంకటేశ్వర స్వామి దర్శించుకొని ఎంత అనుభూతి పొందుతామో సంతోష్ నగర్ దేవాలయంలో కూడా అదే అనుభూతి పొందుతాం. ఎందుకంటే స్వామి అంత పవర్ఫుల్గా ఉన్నాడు. ఈ క్యాలెండర్ అనేది సంవత్సరం కాలము మనం సంతోషంగా రోజు మనము నిత్య చేసే కార్యక్రమాలు ఈ క్యాలెండర్ ఇది చూసి చేసుకుంటాం. కాబట్టి అలాంటి క్యాలెండర్ దేవాలయం తరఫు నుంచి సరే అయ్యగారు చెప్పినట్టు నేను మా బ్యాంక్ నుంచి స్పాన్సర్ చేశాం. నేను మొన్న 25వ తారీఖు మన టీటీడీ క్యాలెండర్ తీసుకోవడానికి వెళ్ళాను. క్యాలెండర్ డైరీ లైన్ ఉందాం. ఆ లైన్లో కొనుక్కోవడానికి మరి ఇక్కడేమో ఉచితంగా ఇస్తున్నాం. ఉచితంగా ఇస్తున్నాం అంటే దేవాలయం నుంచే ఉచితంగా ఇస్తున్నాం. ఒక ప్రేమతో ఒక భక్తితో ఇస్తున్నాం. ఈ క్యాలెండర్ని ప్రేమతో భక్తితో తీసుకొని మీ ఇంట్లో పెట్టుకొని రోజు స్వామిని దర్శించుకుంటే మీకు ఆరోగ్యాలు వారు ఇచ్చినట్టు మంచి సంతోషం. ఈరోజు కళ్యాణం కూడా జరిగింది స్వామివారికి. శనివారము వారి స్వామి సత్యనారాయణ గారి కుటుంబం సందర్భంగా వారు దాతలుగా ఉన్నారు. ధన్యవాదాలమ్మా. భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఇవాళ ప్రసాదము తీసుకొని మరి క్యాలెండర్స్ కూడా తీసుకోవాలని కొంచెం లేట్ అయినందుకు క్షమించాలి. అందరికీ ధన్యవాదాలు. మీరందరికీ భక్తులు అన్న ప్రసాదాలు తీసుకొని క్యాలెండర్ తీసుకొని అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఇయరంతా సంవత్సరం అంతా ఆయురారోగ్యాలతో మంచి మనశ్శాంతితో కోరుకున్న కోరికలు ఆ వెంకటేశ్వర తీర్చాలని, మీకు ఎటువంటి బాధలున్నా ఎటువంటి ఇబ్బందున్నా సంతోషాన్ని కూడా ఇంకా పెంచుకోవాలని. సంతోషం ఉన్న వాళ్ళు కూడా ఇంకా సంతోష్ నగర్ కాబట్టి సంతోషం ఇంకొక పెరగాలి. సంతోష్ నగర్ టెంపుల్ చాలా ప్రసిద్ధికి ఎక్కింది. మన యావత్ ప్రపంచంలోనే మన టెంపుల్ చాలా సీఎం గారు గవర్నర్ గారు ఎంతోమంది ఇక్కడికి వచ్చి చిరంజీవి స్వామి గారు ఎన్నోసార్లు వచ్చారు. వారి రీసెంట్గా కూడా వచ్చారు. మరి ఈ టెంపుల్ చాలా పవిత్రమైన పవర్ఫుల్ టెంపుల్. మనం దేవుణ్ణి ఎంత నమ్ముకుంటే అంత నమ్మకం మనకు. ఎందుకంటే వారి బిడ్డలం మనం గొప్ప ఏం లేదు, మనం చేస్తుంది ఏం లేదు. మనం చెప్పిందే చేయాలా చేసేది. మన దేవుడు మన హృదయంలో ఉన్నట్టు నిజమైతే మనం కరెక్ట్ నిజమవుతాం. మనం ఏం చెప్తామో అదే చేయాలో, చెప్పిందే చేయాలి. ఇది నా రిక్వెస్ట్. జై శ్రీమన్నారాయణ.